ఐదేళ్లుగా రాష్ట్రంలో ఆదర్శవంతమైన పాలన సాగుతోందన్నారు మంత్రులు, టీఆర్ఎస్ నేతలు. 16 మంది టీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే కేంద్రంలోనూ కీలక పాత్ర పోషిస్తామని చెప్పారు. టీఆర్ఎస్ అభ్యర్థులు, మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తం కావాలన్నారు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత. రాష్ట్ర విభజనకు ముందు సాగునీటి కోసం రైతులు అనేక ఇబ్బందులు పడేవారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రణాళిక ప్రకారం ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందన్నారు కవిత. నిజామాబాద్ నియోజకవర్గంలోని నవీపేట మండలంలో జరిగిన సభలో ఆమె పాల్గొన్నారు. కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను కేంద్రం కాపీ కొడుతోందన్నారు. దేశ రాజకీయాల్లో మార్పు కోసం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాజీ ఎమ్మెల్యే కోవాలక్ష్మితో కలిసి ప్రచారం చేశారు మంత్రి. శాసనసభకు ఏ విధంగా అయితే మనం ఓటు వేస్తున్నామో, సర్పంచులకు ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరు ఓటు వేస్తున్నామో ఆ విధంగా మనం ఓటు వేయాల్సిన బాధ్యత ఉంది. ఓటు వేయాలా, అడగాల గట్టిగా, ఆ విధంగా ఉంటుంది. మరి మహారాష్ట్ర బార్డర్కు వాకిడి గ్రామాన్ని మండలాన్ని కానీ ఈ ప్రాంతాన్ని కానీ అభివృద్ధి చేయాల్సిన అవసరం బాగానే ఉంది. మరి మీరే ఒక జీ నగేష్గా, మీరే ఒక తక్కువగా, మీరే ఒక కోలక్ష్మిగా ప్రతి గ్రామానికి వెళ్ళి మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చెప్పి రాష్ట్రంలో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయమైందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. భారీ మెజారిటీనే ఇప్పుడు తమ టార్గెట్ అని చెప్పారు. పాలకుర్తి మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. కేసీఆర్ చెప్పిన వ్యక్తే ప్రధాన అవుతారని చెప్పారు. రేపు మన చెప్పిన కేంద్రంలో వస్తాను, అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఈయన 16 సీట్లు వస్తే చాలా మంది అనుకుంటారు 16 సీట్లు ఏం చేస్తాడని అనుకుంటారు. 16 సీట్లుగా దీనే బయట రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీ 100 సీట్లు దస్తేసుకున్నాడు. 100 సీట్లు చేసుకున్నాడు. ఆ 100 116 చక్రం ఇస్తాడు. చాలా మంది 10 సీట్లకు 20 సీట్లకు కూడా ప్రధానమంత్రి అయిన ఉన్నారు. ఈయన ప్రధానమంత్రి అయినా కావచ్చు, ఈయన చెప్పినడే ప్రధానమంత్రి అయితే మన రాష్ట్రం ఎంత బాగుపడుతుందో ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అభివృద్ధితో పాటు ఎన్నికల ఫలితాల్లోనూ సీఎం సొంత నియోజకవర్గం గజ్వెల్ రాష్ట్రానికి రోల్ మోడల్ గా ఉండాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రికి గిఫ్ట్ గా ఇవ్వాలన్నారు. సిద్దిపేట జిల్లా ఎస్ ములుగు మండలం వంటి మామిడిలో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు హరీష్ రావు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్, కింది నుంచి మీ దాకా ఒక్క పార్టీ వాళ్ళు ఉంటే పని అవుతుంది. కానీ నడిమిట్ల ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ వాడు గెలిచిండు అనుకో, పని అవుతుందా? అసలు గెలిచే పరిస్థితి ఉందా? వాళ్ళకు నా గల్లీలు ఏం లేదు, రాష్ట్రంలో ఏం లేదు, ఢిల్లీలో అంతకంటే వచ్చేది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే మోరీలు వేసినట్టే లెక్క. ఇవాళ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మనం కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని 16 ఎంపీలు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలవాలి. టీఆర్ఎస్ వాళ్ళు గెలిస్తే గెలిచేది తెలంగాణ ప్రజలు, వచ్చేది కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా. ప్రాంతీయ పార్టీలే ఢిల్లీని శాసిస్తాయి. జాతీయ పార్టీలు చిన్న సైజు ప్రాంతీయ పార్టీలుగా మారిపోయినాయి. టీఆర్ఎస్ అభ్యర్థుల తరపున జోరుగా ప్రచారం చేస్తున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు.